వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. అలాగే భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దుపై వివేక కుమార్తె సునీత రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సునీత పిటిషన్ను సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రతివాదులైన భాస్కర్ రెడ్డి, సీబీఐలకు సీజీఐ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్తో సునీత పిటిషన్ను కూడా ధర్మాసనం జత చేసింది. కేసు తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు సుప్రీంకోర్టు సీజీఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇది ప్రధానంగా భాస్కర్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. గతంలో మనం చూసాం, ఈ కేసులో నిందితులైనటువంటి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారించడం, రిమాండ్ కూడా తీసుకోవడం జరిగింది. సుమారు 6-7 నెలల పాటు ఆయన జైల్లో ఉన్న తర్వాత ముందు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ హైకోర్టు ఈ యొక్క భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సిబిఐ తొలుత సవాల్ చేసింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్ విచారించినటువంటి ఇదే ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ లో ఈ యొక్క వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలన్న అంశం పైన సునీత కూడా మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.